హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వాతావరణం చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, చలి వేస్తుంది. చాలా చాలా బాగుంది బయట వాతావరణం వచ్చేసి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళాలంటే ఈరోజు ఏమిటంటే ఆలుగడ్డ మసాలా. అది కర్ణాటకలో చేసుకుంటారు. మసాలా పెట్టి ఆలుగడ్డ వండుకుంటారు. మన ఇంట్లో ఏమి ఎక్కువ లేకున్నా పర్వాలేదు, 2 ఆలుగడ్డలు ఉంటే చాలు. ఆ 2 ఆలుగడ్డలతోటి మనం మసాలా పెట్టుకొని కూర వండుకుందాము. అది ఎలా వండాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూపించే ముందు మా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆలుగడ్డ వండుకోవడానికి మసాలా పట్టుకుందామండి. నేను మీకు మసాలా ఏమేమి పట్టాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ మసాలా వచ్చేసి ఈ టమాటో, ఉల్లిగడ్డ, మిర్చి, చెక్క, యాలక్కి, లవంగం, అల్లం వెల్లిపాయ, పుదీనా, కొత్తిమీర ఇవన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిర్చి వేసుకోవాలి. మనకు ఎంత వండుకుంటున్నామో అనేది చూసుకొని దానికి సరిపడేంత మిర్చి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలండి. తర్వాత అల్లం వేసుకోవాలి, ఎల్లిపాయలు, ఒక 2 యాలక్కి, ఒక 3 లవంగం, ఆ తర్వాత చెక్క వేసుకోవాలండి, చిన్న చిన్న తుంచుకొని. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలండి. టమాటో కూడా ఇలా పీసెస్ చేసుకొని వేసుకోవాలండి. మసాలా పట్టడం అయింది. ఇప్పుడు వచ్చేసి మనం పోనీలోనికి తయారు చేసుకుందాము. మనకు పోనీలోనికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిగడ్డ, నేను మీకు చెప్పినట్టు ఒక 2 ఆలుగడ్డలు. మీ దగ్గర ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. బఠానీ, పచ్చి బఠానీ నైట్ నానబెట్టుకున్నాను నేను. ఆలుగడ్డను పొట్టు తీసి ఇలా పీసెస్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఒక 2 మిర్చి కూడా కోసుకున్నానండి నేను. ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి స్టవ్ ముట్టించుకుందాం. స్టవ్ ముట్టించానండి. కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు, పసుపు వేసానండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆలుగడ్డ పీసెస్, వాటిని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు బఠానీ వేసేద్దాం ఇందులో. మంచిగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. మంచిగా కలుపుకోవాలండి. మనము పట్టుకున్నాం కదా మసాలా, ఫస్ట్ ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసుకుందాం. ఈ మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం అనేది మీకు ఆప్షన్ అండి, మీకు పడితే వేసుకోవచ్చు, లేదా అంటే వద్దు. నేనైతే కారం వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేద్దాం. కరెక్ట్ 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాం. తర్వాత చూపిస్తాను నేను మీకు. మసాలా ఆలుగడ్డ కూర రెడీ అయిందండి. సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే వా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మా యశస్విని తింటుంది, ఎలా ఉందనేది చెప్తుంది. ఇప్పుడు ఎట్లుంది? ఆలుగడ్డ మసాలా కూర బాగుంది. మీరు కూడా చేసుకొని మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట మీకు వస్తాయి. బాయ్.